never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a దొమ్మెటి వెంకట సూర్యనారాయణ, దొమ్మెటి సూర్యనారాయణ గారు మనవడు వెంకటరెడ్డి గారికి ఇద్దరు తమ్ముళ్ళు. దొమ్మిడి వెంకటరెడ్డి గారు ఇద్దరు తమ్ముళ్ళు. దీన్ని ఇప్పుడైతే జాడి అంటారు కదా, అప్పుడు రుస్తు అనేవారు మాట. ఇది కూడా చాలా మోడల్ గా ఉండేమాట. ఇది అద్దాలతో దిగినమాట. చూడండి ఇదిగోండి, అంటే ఇది చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో దొరకదు కదా. సుమారు 200 సంవత్సరాల క్రితం జాడి అనమాట. అంటే దీన్ని బహుశా ఇది లేడీ కానీ జింక కానీ కొమ్మ అయితే ఉండొచ్చు అనమాట అండి. అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రిస్క్ అయితే అవుతుంది, కానీ ఇప్పుడు కాదు. ఇది 1800 సంవత్సరాలు అనమాట. అంటే ఎంత వయసు ఉందంటే దగ్గర సుమారు 200 నుంచి 250 సంవత్సరాలు అయితే దీని వయసు ఉంటుంది. ఇది 30 జూలై 1943 అనమాట. ఇది ఏంటంటే అండి, రేగల్ టాకీ డిస్ట్రిబ్యూటర్స్, అంటే వీళ్ళు బిజినెస్ అయితే చేసేవారు కదా, దానికి సంబంధించి రాయల్ పిక్చర్స్ అంటే సినిమా బిజినెస్ కూడా చేసినట్టున్నారు. దేవి టూరింగ్ టాకీస్ అనమాట అండి. 3/9/1943. నేను ఈ వీడియోలో మీకు చూపించబోయేది 200 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం మాత్రమే కాదు, చరిత్ర పుటల్లో ఒక జాతి గుండెల్లో, ఒక కులం మనసులో నిలిచిపోయిన ఒక వ్యక్తి చరిత్ర. కాలగర్భంలో కలిసిపోతున్న మండువాయిలను మీకు పరిచయం చేయబోతుంటే నాకు మాత్రం ఒక చరిత్రకారుడు, ఒక జాతి పితామహుడు ఇల్లు పరిచయం అయింది. అదే 1853 మార్చి 23. ఇది ఒక మామూలు తేదీ కాదు, ఒక జాతిని పునర్నిర్మించడానికి పురుడు పోసుకున్న దినం. అదే దొమ్మిడి వెంకటరెడ్డి గారి జననం. ఆయన శెట్టిబలిజీ కుల వ్యవస్థాపకుడు. ఆయన కట్టుకున్న ఒక అందమైన పొదరల్లే ఈరోజు ఈ వీడియో. ఈ ఇంటికున్న ప్రత్యేకతలు: 200 ఏళ్ల నాటి ఇల్లు వాడ రూపంలో ఉంటుంది. ఈ వింటేజ్ హౌస్ ఇది పూర్తిగా గానుగ సున్నంతో నిర్మించిన కట్టడం. బర్మాటీకుతో నిర్మించడం దీని ప్రత్యేకత. ఇంతకీ ఈ ఇల్లు ఉన్న ఊరు బోడస్కూరు. అమలాపురానికి 5 కిలోమీటర్ల దూరంలో వైనతీ గోదావరి నదికి దగ్గరలో ఉంటుంది. పూర్తిగా ఆర్చులతో వీధి అరుగు నిర్మించబడి ఉంటుంది. దీని స్లాబ్ కూడా టేకు కడ్డీలపై ఇటకతో గానుగ సున్నం మధ్యస్థంగా ఉండి గుల్ల సున్నంతో రంగు వేయించబడి ఈ ఇంటిని నేను మీకు పూర్తిగా చూపించబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్రిటిష్ కాలం నాటి పోస్ట్ కార్డులు, మనీ ఆర్డర్లు, వీరు చేసిన సినిమా వ్యాపారాల గురించి మరియు వీరికున్న సముద్రపు వాడల గురించి వారి మునిమనుడితో మాట్లాడించి మీకు వివరించబోతున్నాను. మీరు గనక మొదటిసారి మన వీడియో చూస్తుంటే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా ఈ ఇంటిని సందర్శిస్తే కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. హాయ్ అండి, నేను జగదీష్, నా ప్రయాణం 9 ఛానల్కి స్వాగతం అండి. ఈ రోజు అయితే నేను బోడస్కూరు అనే ఊరు రావడం జరిగింది. ఈ ఊర్లో ఒక స్పెషల్ అయితే ఉందన్నమాట. నేను వచ్చింది దొమ్మిటివారి వీధి. ఈ దొమ్మిటివారి వీధి స్పెషల్ ఏంటంటే అనమాట అండి, మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చి 200 సంవత్సరాల పూర్వం కట్టిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి ఇల్లు అనమాట. దొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే చాలా మందికి తెలుసు అనమాట. దొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే శెట్టిబలిజ కుల పితామహుడిగా చెప్తారనమాట అండి. అంటే శెట్టిబలిజ కులం ఏర్పడింది అంటే కారణం ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారు అనమాట. అటువంటి ఆయన ఇల్లు అనమాట అండి. ఇది ఆయన రంగుని సంపాదించి ఇల్లు కట్టారంట. దీనికి సంబంధించిన వారి మునిమనుడు దొమ్మేటి వెంకట సూర్యనారాయణ గారు అయితే లోపల ఉన్నారని మనకు చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి మన ఇల్లు అంతా మీకు చూపించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తానండి. మనం అయితే లోపలికి వచ్చామన్నమాట అండి. మొండవల్లి లోపల నుంచి ఈ స్టేర్ అంతనమాట. అంటే ఇది షిప్ ఆకారంలో ఉంటుంది అనమాట అండి. అంటే పైన కెప్టెన్ కి పైకి ఉన్నట్టుగా ఉండి కనమదంతా కూడా కిందకి సన్నగా ఉంటది. ఈ బిల్డింగ్ వచ్చి ఇందాక మీరు షేప్ లో చూసారు కదా, ఇది లోపల మాట. లోపల వరండా అంటే లోపల మనకి ఒక 2-3 గుంటల స్థలం ఖాళీగా ఉందన్నమాట. చుట్టూ ఇది మొండవల్లిలో ఉండి మధ్యలో పెళ్లిళ్ళే జరుగుతాయి కదా, ఆ టైప్ ప్లానింగ్ అని చూసారా. మధ్యలో మామూలుగా ఇలా ఫ్యామిలీ అంతా కూర్చోడానికి సరదాగా ఉంటుంది. చుట్టూ ఇల్లు ఉంటుంది అన్నమాట. అంటే జాయింట్ ఫ్యామిలీస్ కి చాలా యూజ్ అవుతుంది. ఎలాగంటే జాయింట్ ఫ్యామిలీ చుట్టూ సరదాగా ఎవరి ఇంట్లో వాళ్ళు వండుకున్నా, ఎవరి గదిలో వాళ్ళు వండుకున్నా ఈ మధ్యలోకి వచ్చి మీట్ అవుతుంటారు. ఇల్లు అయితే ఒకటే ఉంటుంది. ఈ స్తంభాలు కానీ మొత్తం అంతా టేక్ అయితే వాడారనమాట అండి. నిజంగా మతిపోతుంది. ఈ రోజు అమ్మితే చాలా కోట్ల అయితే ఉంటుంది అనమాట అండి ఈ టేక్. అది అంటే తక్కువ ఐటమ్ కాదు, చాలా ఉంది ఈ టేక్ ఐటమ్ అంతా కూడా. అంటే ఏంటంటే మెయింటెనెన్స్ అయితే తగ్గిపోయింది అనమాట. కారణం ఏంటంటే వీళ్ళు దీంట్లో ఒక ఫ్యామిలీ మాత్రమే ఉంది. కనుమ వాళ్ళంతా కూడా దేశ విదేశాల్లో అలాగే లాంగ్ మన హైదరాబాద్ అని, బెంగళూరు అని ఇలాగా సెటిల్ అయిపోయారు అనమాట అండి. కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అక్కడ చూస్తే అది వేరే బిల్డింగ్. ఇదంతా కూడా ఒకటే బిల్డింగ్, వేరే బిల్డింగ్ అయితే కాదు. మధ్యలో ఒక ఏరియా అన్నమాట. ఇంకోండి లోపలికి అయితే వచ్చాము. ఈ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఉంటుంది అన్నాం కదా, వాళ్ళ మునిమనుడు ఆ ఏరియాకి అయితే వచ్చాం అనమాట. అది
ఇదేమో తాతగారు ఎనర్జీ బర్మాలు పైన ఉంటాం. ఇది ఒకసారి అయితే ఇంటి పైకి వెళ్దామండి, అంటే పై ఫ్లోర్లోకి వెళ్ళి మనం చూసి అప్పుడు కిందకు వచ్చే వారి వెంకటరెడ్డి గారు మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇదంతా టేక్ అనమాట అండి. పైకి స్టెప్స్ ల్యాండింగ్ కూడా టేక్తో నిర్మించారన్నమాట అండి. అంత గోనూస్ ఉన్నాం కదా, గోనూస్ వాడినప్పుడు కంపల్సరీ టేకు ఇటువంటి కలప అయితే వాడతారు. పై ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. వెంకటరెడ్డి గారి ఇంటి పైకి అయితే వచ్చారనమాట అండి, దొమ్మిడి వెంకటరెడ్డి గారి ఇంటి పైకి. ఈ ఇంటి పైన ఏంటంటే ఇది స్లాబ్ ఉందండి, ఒక పై ఫ్లోర్ అనమాట ఈ హౌస్కి, ఈ లోగులకి. అది ఏమొచ్చిందంటే ఇదంతా కూడా మీకు అంటే మన కాంక్రీట్ తీసిన స్లాబ్ కాదండి, ఇది బెల్ల పెంకుది. అంటే ఒక కడ్డీలు, టేక్ కడ్డీలు అయితే అమర్చి దాని మీద బెల్ల పెంకు అనేది ఒక పెంకు పోసి దాని మీద సున్నపు రాయితో వేసిన సిమెంట్తో చేసిన స్లాబ్ అనమాట అండి. ఇది కాంక్రీట్ కానీ ఐరన్ కానీ వాటర్ దీనికి. చూసారు ఈ స్తంభాలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదంతా కూడా ఈ పందిరి మంచం కానివ్వండి. ఒకసారి వెళ్ళరండి, ఇక్కడైతే చూద్దాము. ఇది ఒకసారి హార్మోని పెట్టి చూడండి. అప్పుడు అది వెంకటరెడ్డి గారి టైంలో హార్మోని పెట్టండి, హార్మోని పెట్టి అయితే పోయింది, హార్మోనియం పెట్టి అనమాట అండి. అలాగే రంగూన్, ఇతను అయితే రంగూన్ రిటర్న్స్ అనమాట అండి, అంటే బర్మా రిటర్న్స్. ఇతను సంపద అంతా కూడా బర్మాలను సాగింది వెంకటరెడ్డి గారిది. చూడండి ఇదిగోండి, ఇదంతా ఈ చిక్కుడు కానివ్వండి. ఒకసారి బర్మా బాక్స్ అంటారు అనమాట. ఇది చాలా వాల్యూ ఉంటుంది, ఇక్కడ అయితే దొరకదు. ఈ రోజుల్లో ఎంతకైనా సరే కొంటారు అనమాట దీన్ని. ఇదంతా టేకు బర్మా టేక్ అనమాట అండి. మనకి తెలుసు కదా బర్మా టేక్కి లోకల్ టేక్ ఎంత తేడా ఉందో. బర్మా నుంచి అలనాడు పూర్వకాలపు మౌని పెట్టు అనమాట అండి ఇది. అంటే దీంట్లో ఇప్పుడు అయితే మనకి గోద్రేజ్ బీరువాలు వచ్చినాయి కదా, కానీ అప్పుడు ఇంట్లోనే దాచుకునేవారు అనమాట. అలాగే దీన్ని మాసిపెట్టి అంటారు అనమాట అండి. ఇది కూడా బర్మాదే. మాసిపెట్టి అంటే దీంట్లో ఏం చేస్తారంటే ఈ మన ఇంట్లో వాడిన పాత బట్టలు అయిపోయి అదే వాష్కి వెళ్ళి దీంట్లో వేస్తారన్నమాట. తర్వాత ఈ పలువలు కానివ్వండి లేకపోతే ఈ రజకలు కానీ వచ్చి తీసుకెళ్ళి ఇట్లా అయితే వాష్ చేస్తారన్నమాట. దీన్ని మాసిపెట్టి అంటారు. దీన్ని అలాగే బర్మా మౌనిపెట్టి అయితే అంటారు అనమాట అండి. చూసారు కదా వీళ్ళ పూర్వీకులు ఫోటోస్ అనమాట ఇవి. ఈ స్తంభం చూసారు ఎంత ఉందో, ఈ చెక్కడి కానీ అన్ని చూడండి. ఇది కూడా మళ్ళీ పైన కూడా స్లాబ్ వేసారు అనమాట. ఇది పైన ఒకసారి చూపించండి. ఇప్పుడు దీని కింద కూడా ఇలాగే ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా టేక్ కడ్డీలు అనమాట. టేక్ కడ్డీల మీద బెల్ల పెంకు అనేది పేర్చి దాని మీద సున్నపోత వేసి దాన్ని స్లాబ్గా మారుస్తారు అనమాట. ఇదే మనం నుంచున్నది కూడా ఇదే విధంగా చేసింది అనమాట అండి. ఈ మూతుబర్లు అంతా కూడా అండి వాళ్ళ దర్పానికి చిహ్నంగా పులి చర్మాలు కానివ్వండి లేకపోతే లేడీ లేకపోతే వీటి సంబంధించిన కొమ్ములు కానివ్వండి ఇవన్నీ కూడా సేకరించి దర్పానికి చిహ్నంగా పెట్టుకునేవారు. చూసారు కదా ఇది బహుశా ఇది లేడీ కానీ జింక కానీ కొమ్ము అయితే ఉండొచ్చు అనమాట అండి. అంటే ఇప్పుడుది కాదండి, ఇప్పుడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రిస్క్ అయితే అవుతుంది, కానీ ఇప్పుడుది కాదు. ఇది 1800 సంవత్సరాలు అనమాట. అంటే ఎంత వయసు ఉందంటే దగ్గర సుమారు 200 నుంచి 250 సంవత్సరాలు అయితే దీని వయసు ఉంటుంది. దీన్ని ఇప్పుడైతే జాడి అంటారు కదా, అప్పుడు రుస్తుం అనేవారు అనమాట. ఇది ఇవి కూడా చాలా మోడల్గా ఉండేమాట. ఇది అద్దాలతో అదిగినమాట. చూడండి ఇదిగోండి, అంటే ఇది చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో దొరకదు కదా. సుమారు 200 సంవత్సరాల క్రితం జాడి అనమాట. అంటే దీన్ని 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. పచ్చల్లో పెట్టుకోవచ్చు, దీన్ని కొంచెం డెకరేట్ చేసి ఒక ఫ్లవర్ వాజ్గా అలా మార్చుకున్నట్టు ఇప్పుడైతే ఫ్లవర్ వాజ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు అయితే అలా వాడేవారు అనమాట. అద్దాలతో కూడా దీన్ని తయారు చేసి ఉన్నారన్నమాట అండి. అలాగే ఇదిగోండి మరి ఇందాక చూపించినట్లు బర్మా పెట్టెల్లో ఇది ఒక పెట్టె అనమాట అండి. అంటే చిన్నపిల్లలు మౌన పెట్టె అనమాట. దీంట్లో ఒక బుక్ అయితే ఉందన్నమాట అండి. ఇది ఎప్పుడు చూద్దాం ఒకసారి రండి. 1943, ఇది 30 జూలై 1943 అనమాట. ఇది ఏంటంటే అండి రేగల్ టాకీ డిస్ట్రిబ్యూటర్స్, అంటే వీళ్ళు బిజినెస్ అయి చేసేవారు కదా, దానికి సంబంధించి రాయల్ పిక్చర్స్ అంటే సినిమా బిజినెస్ కూడా చేసుకుంటున్నారు. దేవి టూరింగ్ టాకీస్ అనమాట అండి. 3/9/1943. రైటింగ్ చూడండి చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఇలాగే పోడవకుండా చెక్కి చెదరకుండా ఉండడం చిన్న విషయం కాదు. కృష్ణ ఐరన్ ఫౌండరీ 1943 చూడండి. శ్రీకృష్ణ ఐరన్ ఫౌండరీ, కాంట్రాక్టర్ ఐరన్ ఇది డిఎస్ నాయుడు పేరు. అప్పుడు రైటింగ్ అయితే కర్నల్ రైటింగ్ అనేవారు కదా, మంచి అద్భుతంగా అయితే ఉండేది మరి. ఇది అయితే కర్ణంగారు రైటింగ్ అన్నమాట, కర్ణాలే రాసేవారు ఇటువంటి రైటింగ్. సూర్యనారాయణ బ్రదర్స్, రంగూన్ రాయల్ స్టోర్స్ చూడండి సార్, ఒక్కసారి చూడండి. రంగూన్ రాయల్ స్టోర్స్, జనరల్ మర్చెంట్స్ అండ్ ఆర్మీ కన్స్ట్రక్షన్స్, విశాఖపట్నం. అంటే ఇప్పుడు విశాఖపట్నం అంటున్నాం కదండి, అప్పుడు విశాఖపట్నం అనేవారు అన్నమాట. దీన్నే మనం వైజాగ్గా మార్చేసారు. ఇప్పుడైతే విశాఖపట్నం, వైజాగ్ అలాగా 3 పేర్లు మార్చినది. డేట్ 1943 అండి. అంటే మనం ఇది చాలా కష్టం మాట. ఇది రేర్గా దొరికితే మనకి ఇటువంటి సంపాదించడం కానీ ఒక మన పూర్వీకుల సంపద అనమాట అండి ఇవన్నీ కూడా. అంటే ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఇలా వీళ్ళు బిజినెస్ అయి చేసుకునేవారు కాబట్టి ఇవి సంపాదించి ఉండి మేము లక్కీగా మనం ఇక్కడ రావడం వల్ల ఈ వీడియోలో మనం ఇది చూడడం జరిగింది. రియల్గా మనం అక్కడెక్కడ చదువుకోవడం తప్ప ఒక
ఈ పోస్ట్ గార్డ్ని 1943లో పోస్ట్ గార్డ్ అంటే స్వాతంత్రానికి సుమారు ఒక 4 సంవత్సరాల ముందనమాట. ఇక్కడ ఒక ఇనప బాక్స్ ఉంది, అంటే చూద్దాం ఉంటుంది. దీనికి చాలా కాలం వయసు ఉంటుంది. బైహర్ మంజెస్ట్రీ రాయల్ లెటర్స్ ప్యాటర్న్ అనమాట దీని పేరు అనుకుంటాను. అంటే అప్పట్లో డబ్బులు దాచుకుంది అనమాట. ఇది చూడండి, గానుగ సున్నం అనమాట. ఇది చూసారా, రాత్రికి వస్తుంది. ఇదంతా గానుగ సున్నం ఉంటుంది, ప్లాస్టిక్ అవి కూడా. ఇది సిమెంట్ కాదనమాట. ఇప్పుడు మొక్క పెట్టుకుంటున్నాం కదా, అప్పుడు ఈ గుల్ల ముగ్గు అని ఇవ్వరు, అంటే నత్తలతో చేసేవారు అనమాట. నత్త చర్మం నుంచి తీసిన పెంకు నుంచి వచ్చిన సున్నం అనమాట అండి ఇది. ఈ లాజ్ బాల్ చూసారా, అంటే టేక్ ప్యూర్ టేక్ అండి ఇది. ఇది మామూలుగా వచ్చి 1, 2, 3, 4 అంటే మామూలుగా మన భాషలో చెప్పాలంటే ఈ ఒక్క లాజ్ వచ్చి 1 feet, అంటే కొలత తీస్తే ఒక దగ్గరగా 1 feet, అంటే ఒక 1 feet టేక్ అయితే ఉంటుంది. 1 feet టేక్ అంటే ఈ రోజు ఖరీదు వచ్చి 7,000 రూపాయలు అండి. ఈ ఒక్క పైన లాజ్ పెట్టింది ఈ రోజు ఖరీదు, ఈ లాజ్కి పెట్టింది ఓన్లీ 7,000 రూపాయలు అవుతుందండి. ఇది చెప్పాను కదా, స్లాబ్ బెల్ల పెంకి చేస్తారని. అది చూసారా, అది అంటే ఎలాగంటే టేక్ కడ్డీలు వేసి దాని మించి ఇటక పేర్చి ఇటకే గాను సున్నం వేసి దాని మీద నిలబెడతారు అనమాట. అంటే సగం స్లాబ్ తీసారు కాబట్టి మనకి దాని స్పష్టత అయితే కనిపిస్తుంది అనమాట. దీని మీద ఆ మాత్రం కాంక్రీట్ కానీ ఐరన్ అయితే వాడరు. మనమైతే దొమ్మేటి వెంకటరెడ్డి గారి హౌస్ లో అయితే ఉన్నామన్నమాట. ఇది ఒక మొండివలోగుల కన్నా ఎక్కువ చెప్పొచ్చు. అని ఇది మొండివలోగుల కన్నా అప్డేటెడ్ వెర్షన్ అనమాట. 1800 సంవత్సరంలో కట్టిన మొండివలోగులు. ఇది లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూసాము. దానికి సంబంధించిన రెండు మండువలోగులు కలపండి. మీ పేరు ఏంటండి? దొమ్మేటి వెంకట సూర్యనారాయణ, దొమ్మేటి సూర్యనారాయణ గారు మనం వెంకటరెడ్డి గారికి ఇద్దరు తమ్ముళ్ళు. దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఇద్దరు తమ్ముళ్ళు. పెద్ద తమ్ముడుకి 2 కొడుకులు. ఓకే అండి. రెండో తమ్ముడు కి 6వ ఆయన కొడుకు నేను. ఓకే, మాది 5వ తరం. మీది 5వ తరం. అది సుమారుగా 7 సంవత్సరాలు అవుతుందండి కట్టి. ఇది 200 సంవత్సరాలు. 200 సంవత్సరాలు బ్రిటిష్ కాలంలో కట్టింది. 200 సంవత్సరాలు వెంకటరెడ్డి గారే కట్టారు. వెంకటరెడ్డి గారే కట్టారు. ఒక విధంగా చెప్పాలంటే ఈయన మీ కుల పితామహుడిగా చెప్పుకుంటారు. ఎక్కువ ఎక్కడ చూసినా ఫ్లెక్స్ లైన్ ఉంటుంది. ఒక సిట్టుబల్జీ జాతికి ఒక కదండి, ఎక్కడ చూసినా సిట్టుబల్జీ గ్రూప్ అనేసరికి దొమ్మిడి వెంకటరెడ్డి అనేది కొంచెం ఫేమస్ నేమ్ మాట. బర్మాలో వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళని చిన్నగా చూసి ఈడిగా అని వీళ్ళు చూస్తుంటే ఆయన మళ్ళీ దానికి సిట్టుబల్జీ అని నామకరణం చేసి వెంకటరెడ్డి గారు చేశారండి. వెంకటరెడ్డి గారు చేశారు. ఓకే అండి. ఓకే, ఆ రోజు బ్రిటిష్ వాడితో టైప్ పెట్టుకుని చేశారు. ఓకే అండి. ఓకే, వీళ్ళు సొంత షిప్లు ఉండి ఆ షిప్ల మీద వీళ్ళు వెంకటరెడ్డి గారు షిప్లు ఉండి. ఓకే అండి. అందులో ఇద్దరు తమ్ముడు వీరంశెట్టి గారు. ఓకే అండి. పెద్ద సాహిబ్ కొడుకులు వీరంశెట్టి సూర్యనారాయణ. రెండో ఆయనకేమో చిన్న సాహిబ్ కొడుకు వెంకటస్వామి. ఇప్పుడు వెంకటరెడ్డి గారి ఫ్యామిలీలో అలా ఇప్పుడున్న జనరేషన్ లో వెంకటరెడ్డి గారికి తర్వాత తరాలు ఎంతమంది ఉంటారంటారు ఇప్పుడు జనం? ఇంచుమించు ఆయనకి పెద్ద తమ్ముడికేమో 3 కొడుకులు. రెండో తమ్ముడికేమో పెద్ద తమ్ముడికి 2 కొడుకులు. 2 కొడుకుల్లో పెద్ద ఆయనకి 3 కొడుకులు. రెండో ఆయనకి 6 కొడుకులు. అలాగే సరే, ఇప్పుడు ఇంత జనం ఉన్నారు కదా, మన వాళ్ళు కూడా ఏర్పడి అదే ఇంట్లోకి వచ్చాం. ఇల్లు అయితే చాలా అట్మాస్ఫియర్, ఒక ప్రశాంతమైన లుక్ గా ఉంది. వచ్చేసరికి ఇంట్లో మీరే కనిపించారు నాకు, అంటే మీ ఫ్యామిలీ ఉన్నారు. జనం అంతా ఉన్నారు. బయటకు వెళ్ళిపోయారు. వైజాగ్, హైదరాబాద్ ఇలా జాబుల నిమిత్తం బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు దసరాకి మాత్రం మొత్తం జనం అంతా మీరంతా గట్ట వస్తారు, అందరూ కలుస్తారు. ఓకే, దసరా అనేది రంగుల్లో కాళీమాత ఉత్సవాలు చేసేవాడు. చేస్తూ అక్కడ ఉండగానే మళ్ళీ ఇక్కడ బేతాళుడు ఉత్సవాలు స్టార్ట్ చేశారు. దసరా అనేది ఇక్కడ పేరు పడ్డది వెంకటరెడ్డి స్టార్ట్ చేయాలి. దసరా పేరు పెట్టింది వెంకటరెడ్డి గారు. ఓకే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు జననం మనకి బోడస్కూరు అనే గ్రామంలో జరిగిందా, లేకపోతే ఈ రంగుల్లోనా? జననం బోడస్కూరు గ్రామం. జననం మరణం కూడా ఇక్కడేనండి. ఇక్కడే ఆయన సంపాదన రీచ్ ఆయన ఉండేవాడు. బ్రిటిష్ వాడితో ఒక ఇది ఉండేది. అందులో సొంత షిప్ ఉండటం, అందులో తమ్ముడు కొడుకు ట్రాన్స్పోర్ట్ చూసుకునేవాడు. 2 అన్నదమ్ములు ఒక ఆయన అకౌంట్ చూసుకున్నాడు. ఒక ఆయనేమో
రెండో తమ్ముడు కొడుకేమో అక్కడ రాజకీయంగా ఎమ్మెల్సీ చేసాడు దొమ్మిడి వెంకటస్వామి. దొమ్మిడి వెంకటస్వామి గారు అంటే మన భారతదేశంలో కాదండి, రంగుల్లో. ఇక్కడ నుంచి ఆయన వెళ్ళాడు, ఇక్కడ పుట్టినోడే. కాదు మీరు ఎమ్మెల్సీ చేశారు రంగుల్లోనే, రంగుల్లో చేశారు, అక్కడ చేశారు ఆ దేశంలో ఎమ్మెల్సీ. ఓకే, ఇప్పుడు 200 సంవత్సరాల క్రితం కట్టారంటారు కదా అని మీకు మీ తాతలో ఎవరో ఒకరు చెప్పుంటారు. అప్పుడు ఎంత అయింది ఉంటారు అయి ఉంటుందంటే బిల్డింగ్ కి ఒక అంచనాగా దాన్ని మీకు తెలియదు. ఓకే, ఇప్పుడు అప్పుడు ఏముంది, ఇప్పుడు కాయిన్స్ కదా అది అంచనా. ఇప్పుడు ఆయన దొమ్మిడి వెంకటరెడ్డి గారికి ఆస్తి ఎంత సంపాదించి ఉంటారు? నిమ్మకాయల కొత్తపల్లి ఉప్పలగుద్ద మండలంలో 2000 ఎకరం. 2000 ఎకరం అండి. అబ్బో, బంగ్లాలో ఇవన్నీ ధాన్యం గాదులు అయ్యాయి. బార్డ్ స్కూల్లో కూడా ఇంచుమించు 400 ఎకరం 500 ఎకరం ఇలాగ తాడిపాకు సరే తీసుకుని ఇలా కమటూరు పట్టణం ఇలాగ ఇంటికోన వరకు ఉండి అని ఇవ్వరు. తర్వాత మేము వచ్చినోడికి 1000 వందలకు వచ్చేసి మా తర్వాత ఎకరాల్లోకి వచ్చేసి. అంటే అన్యాయంగా మాత్రం పోలేదు, మెయింటెనెన్స్ నిమిత్తం ఖర్చుల నిమిత్తం వెళ్ళిపోయి. ఆ రోజుల్లో భూమి రేటు తక్కువ, ఎంత 500 1000 1500 2000 కూడా. 500 కూడా అప్పుడు వాల్యూ ఎక్కువ. 500 అంటే వీళ్ళకి ఓ రోజు ఖర్చు కింద ఉండేది ఒకప్పుడు. మరి అందరూ పైసలు నాణ్యాలు చూసిన టైంలో 500 రోజు ఖర్చు కింద ఉండేది. అయితే వీళ్ళకి వ్యవసాయం మీద పంటలు సరిగ్గా వచ్చి అది కౌలు చేసేవారు, కౌలుకి ఇచ్చేవారు. వర్షాలకు మునిగిపోవటం అయ్యి అలా ఉండేది ఖర్చు, మెయింటెనెన్స్ ఎక్కువ. వీళ్ళు రేపు రోజు గురించి చూసేవారు కదా, పొలాలు ఉంటాం, పొలం అమ్మేసుకోవటం. అవునండి, వెంకటరెడ్డి గారు సంపాదించారు. తర్వాత జనరేషన్ అంతా కూడా ఖర్చు పెట్టారు చెప్పాలంటే. వీళ్ళు ఖర్చు పెట్టారు, అన్ని విధాలా మంచి పనులే చేశారు. పేరూరు హై స్కూల్లో డిఎన్ శెట్టి డివి రెడ్డి అని జిల్లా పరిషత్ హై స్కూల్ కట్టించారు. హై స్కూల్ కి 52 ఎకరాల్లో ల్యాండ్ ఇచ్చారు. అక్కడే దగ్గర ఏట్లపాలెంలో 52 ఎకరాల్లో. ఈ దసరా ఉత్సవాలు కూడా దొమ్మిడి వెంకటరెడ్డి ఫ్యామిలీ సొంతంగానే చేస్తుంది. అంటే అన్ని కులాలు కలిసి అమలాపురం వరకు అమలాపురం కాదు, ఓన్లీ బార్డర్ స్కూల్. బార్డర్ స్కూల్ అవుతుంది, మళ్ళీ పేరూరు అవుతుంది, అమలాపురం ఎవరు కాలే. స్టార్ట్ అయ్యింది ఇక్కడ విజయదశమి అనేది. విజయదశమి స్టార్ట్ అయింది మీ బార్డర్ స్కూల్ స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ కాపులు సెట్టిబాజీల్లో 3 పాలేలు ఉంటాయి, అందరూ కలిసే చేస్తాం. కానీ దసరా అనేది మెయిన్ ఇక్కడ స్టార్ట్ పేరు పడ్డది, దాన్ని నడిపించేది దొమ్మిడి వెంకటరెడ్డి ఫ్యామిలీ. అది ఇక్కడ మీటింగ్ పెట్టినా ముందుగా మనం దసరా ఏ రకంగా జరపాలి, ఎవరి వాహనాలు ఎక్కడ పెట్టాలనేది సీరియల్లో అన్ని ఒక పద్ధతిగా డిఎస్పీ దగ్గర నుంచి పోలీస్ సిఈ కాడి నుంచి ఎస్సీ కాడి నుంచి అందరూ వస్తారు. ఈ మీటింగ్ కూడా మళ్ళీ ఎటువంటి గొడవలు ఏమి చేయకుండా పూచికత్తులు రాసుకుంటారు మొత్తం అంతా. నేను ప్రయాగరాజ్ వెళ్ళి నెహ్రూ గారు ఇందిరాగాంధీ వెళ్ళి కూడా వీడియో చేశాను అనమాట. అంటే నాకు ఎక్కడికి వెళ్ళినా ఆ ఏరియాలో కొత్తదనం, మనకి బాగా కొంచెం రిచ్ అని వాళ్ళు కొంత ప్రభావితం చేస్తారు. ఇప్పుడు భారతదేశాన్ని ప్రభావితం చేసిన నెహ్రూ ఇందిరాగాంధీ ఎలాగో మీ కులాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు మీరు. అంటే ఇలాంటి ప్రభావితం చేసిన వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మాకైతే చాలా గర్వంగా ఉంటుంది అనమాట. నా ప్రయాణం అని యూట్యూబ్ ఛానల్లో మీ వీడియో రావడం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇంటర్వ్యూ తీసుకోవడం. మీ ఒక అదే అంటే మీ శెట్టిబలిజీ కులానికి ఏమన్నా మీరు సందేశాత్మకంగా ఏమన్నా 2 మాటలు చెప్పగలరా? ఏంటంటే ఇప్పుడు ఎలా జాతిపితలాటుడు వెంకటరెడ్డి, కానీ వీళ్ళంతా కలిసి ఐక్యతగా ఆ రోజున ఆయన కష్టపడి జాతికి ఒక ఇది తెచ్చాడు కాబట్టి వీళ్ళు కూడా గౌరవాన్ని నిలబెట్టుకుని ఓ గొడవలు ఇవి లేకుండా ఐక్యతగా ఉండి చేసుకుని ఎదరికి జాతిని నిలబెట్టుకుని ఎదరికి వెళ్తే ఇంకా ఇదిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకే, చూసారు కదా నా ప్రయాణం యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో అయితే నేను చాలా గర్వంగా అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి మండువలుగులు కానివ్వండి, ఇటువంటి ఇల్లుల్ని మనం ఫ్యూచర్ లో చూపించలేము. వ్యక్తులు ఒక కులానికి లేకపోతే ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ గా ఉన్న వ్యక్తులు అన్నమాట. వీళ్ళతో మాట్లాడి వీళ్ళ ఇల్లుని చూపించడం అంటే నా ఛానల్లో చాలా గర్వపడుతున్నాను. మన వీడియో ఎవరన్నా మొదటిసారి చూస్తుంటే ఒక లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి, మీ విలువైన సమాచారం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి ఎప్పుడన్నా ఈ 3 వేలు ఎవరైనా చూసినా వెంకటరెడ్డి గారి ఫ్యామిలీని ఎప్పుడైనా కలిసినా కామెంట్ చేసి పంచుకోండి మీ విలువైన సమాచారాన్ని.